మేము తిన్నాం. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఒక విదేశీ విధానంతో, పెట్టుబడిదారీ విధానంతో మతతత్వ రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో ఒక దేశభక్తి భావనతో ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడటం జరిగింది. భారతీయ జనసంఘ్ ఏర్పడిన తర్వాత ఈ దేశం ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దేశంలో 2 ప్రధానులు, అలాగే 2 జెండాలు, 2 చట్టాలు ఉన్న సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ మా మొట్టమొదటి అధ్యక్షులు దానికోసం ఆయన బలిదానం అవటం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో మా నినాదమైన ముందు దేశం తర్వాతే పార్టీ, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ఏదైతే ముందు చెబుతూ ఉంటామో దానికి అనుగుణంగా ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో భారతీయ జనసంఘ్ని రద్దు చేసుకుని ఆ పాశవిక పాలనకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకుని జనతా పార్టీగా ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత 1980లో ఏదైతే భారతీయ జనసంఘ్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పాటు అవటం జరిగింది. ఈ దేశంలో పూర్ ఆఫ్ ది పూర్, అతి పేదవాడు కూడా కనీస వసతులు, తిండి, బట్ట, సొంత ఇల్లు, మెరుగైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6, 1980లో ఏర్పాటు జరగటం జరిగింది. ఆ తర్వాత ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో కలుపుకుని పరిపాలన చేయటం జరిగింది. ఆ సందర్భంలో ఏదైతే ఆ రోజు లక్ష్యాలు అనుకున్నారో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఈ దేశంలో పూర్ ఆఫ్ ది పూర్కు మేలు జరగాలనే ఉద్దేశంతో అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ వంటి పథకాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకురావటం జరిగింది. అదేవిధంగా తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకురావటం జరుగుతోంది. ఈ దేశంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, అలాగే ప్రతి పేదవాడికి తిండికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, అలాగే ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా ప్రతి పేద విద్యార్థికి కూడా మెరుగైన విద్యా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సమగ్ర శిక్ష అభియాన్ పథకాన్ని తీసుకురావటం కానివ్వండి, అలాగే ఈ దేశంలో ప్రతి పేదవాడు కూడా ఆరోగ్య సమస్యలు వస్తే
కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ వైద్యం కోసం పథకాన్ని తీసుకురావటం కానివ్వండి, ఈ విధంగా ఏ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆ లక్ష్యం కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా మన భారతదేశంలో ఏదైతే ఆ రోజు మత రాజకీయాలని ప్రోత్సహించిందో కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా కాకుండా ఈరోజు ముస్లిం మహిళలు కూడా ఆత్మ గౌరవంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో త్రిబుల్ తలాక్ బిల్లును తీసుకురావడం కానివ్వండి, ఈరోజు మహిళలకి 33% రిజర్వేషన్లు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి కల్పించడం కానివ్వండి, ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే రాజ్యాంగంలో ఎస్సీలకి ఎస్టీలకి మహిళలకి రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరగకపోతే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆ రిజర్వేషన్లో దేశవ్యాప్తంగా అమలు జరగటం కానివ్వండి, ఈ విధంగా భారతీయ జనతా పార్టీ గత 44 సంవత్సరాలుగా ఈ దేశంలో మార్పు కోసం దేశభక్తి ఆలోచనతో ముందుకెళ్తూ ఉంది. ఆ విధంగా ఈరోజు 45వ పుట్టినరోజుని ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు విజయవాడలో మా రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవటం జరుగుతుంది. 18 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పండుగ రోజు. ఎందుకంటే ఒక నిరుపేద ఛాయ్ వాలా, ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. ఒక ముస్లింని దేశ అధ్యక్షుడిగా చేసిన భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. ఒక ఎస్టీ మహిళని రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో తీసుకువెళ్తున్న ఒక పార్టీ పుట్టినరోజు ఈరోజు. దేశంలోని అత్యధిక హైవేలు వేసిన పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. భారతదేశాన్ని అణు శక్తిగా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన ఈరోజు పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. చంద్రయాన్ 3 లాంటి అతి గొప్ప విషయాన్ని ఈరోజు ఇస్రో ద్వారా ఈరోజు దేశానికి చాటి చెప్పిన, ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. అయోధ్య రామ మందిర కళని సాకారం చేసిన పార్టీ యొక్క పుట్టినరోజు ఈరోజు. కాబట్టి ఏదైతే 2014 నుంచి 272 ఎంపీ సీట్లతో 2014లో, అట్లానే 2019లో 303 సీట్లతో ఏదైతే ఈరోజు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఈరోజు భారతదేశంలో నింపిందో, 400 పైబడిన సీట్లతో మరొకసారి ఆ భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ జూన్ 4వ తేదీ మేము చూడబోతున్నాం. దానికి మరొకసారి సెలబ్రేషన్స్, ముందస్తు సెలబ్రేషన్స్ కానీ ఈరోజు ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం, మా అందరికీ కార్యకర్తలు కూడా పండుగ దినోత్సవం ఈరోజు బీజేపీ యొక్క రాష్ట్ర కార్యాలయంలో పెద్దలందరితో కూడా కలిసి భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అంత్యోదయ సిద్ధాంతంతో దేశ ప్రజలందరికీ కూడా, దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రజల వరకు కూడా వారికి అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలన్న ఒక ఏకైక లక్ష్యంతో, ఒక సిద్ధాంతంతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఈ రోజుకి 45 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యంగా చూస్తే 45 సంవత్సరాల్లో కూడా అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జాతీయ రహదారులు కానీ, టెలికాం సెక్టర్ కానీ, అలాగే సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా లబ్ధి పొందింది వాజ్పేయి గారి ప్రభుత్వంలో. ఇప్పుడు 2014 నుంచి భారతీయ జనతా పార్టీ పాలనలో నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఏదైతే మా సిద్ధాంతం ఉందో దాన్ని తూచా తప్పకుండా ప్రతి అక్షరము కూడా, ప్రతి అక్షరానికి న్యాయం చేసే విధంగా మేము సంక్షేమాన్ని, పాలనని అందించాము. మరొక పక్క 65 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ తన భావజాలాన్ని ఏదైతే ఉందో, అంటే దోచుకోవడాన్ని, అలాగే కుటుంబ వారసత్వ అవినీతి భావజాలం ఏదైతే ఉందో
ఆ కాంగ్రెస్ పిల్లలు కూడా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా విస్తరించున్నాయి. మన రాష్ట్రంలో కూడా చూస్తూనే ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో అది కూడా ప్రజలందరికీ పూర్తిగా అందించకుండా డెవలప్మెంట్ని పూర్తిగా వదిలేసి దాచుకోవడం మాత్రమే మా నినాదం అని చెప్పని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ప్రజలందరి దగ్గర నుంచి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టుకుంటూ రాష్ట్రంలోని సహజ వనరులన్నీ విధ్వంసం చేసింది. మరోపక్క భారతీయ జనతా పార్టీ చూస్తే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముదుసలి వరకు కూడా సంక్షేమాన్ని, వారికి కావాల్సినటువంటి ఆరోగ్య భద్రతని, ఆహార భద్రతని, జీవన భద్రతని, సామాజిక భద్రతని అందించింది. మరోపక్క చూస్తున్నాము ఈరోజు ప్రపంచ దేశాలను తలదన్నేటువంటి విధంగా జాతీయ రహదారులు, రైళ్లు మన దగ్గర అవుతున్నాయి. డిఫెన్స్ రంగంలో, ప్రతి రంగంలో, వ్యవసాయ రంగంలో తీసుకుంటే అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చెందుతున్నాము. ఇదే లక్ష్యంతో మరింత ముందుకి అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకుంటూ, ఆ స్ఫూర్తిని తీసుకుంటూ దేశ ప్రజలందరికీ సేవని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు మరొకసారి సేవను చేసే భాగ్యాన్ని కల్పించడానికి కూడా అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షల యొక్క గొంతు భారతీయ జనతా పార్టీ, వారి సమగ్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని గద్దె దింపేందుకు, ఈ రాష్ట్ర ప్రజలకి దక్కాల్సినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించేందుకు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు విపరీతంగా నిరంకుశ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలకి విముక్తిని